హాయ్ అండి, నమస్తే. నేను మీ దేవి. వెల్కమ్ బ్యాక్ టు ఏపీ విశాఖ వంటిల్లు. ఈరోజు మన రెసిపీ కర్రపెండలంతో చిప్స్. మనం ఎప్పుడు జనరల్గా బంగాళదుంపతో చిప్స్ చేసుకుంటాం. ఇలా వెరైటీగా కర్రపెండలం దుంపతో చిప్స్ చేసుకుంటే చిన్నపిల్లలు కూడా ఇష్టపడతారు. వాళ్ళకి హెల్తీ స్నాక్ అందించినట్టు కూడా ఉంటుంది. సో మనం ప్రిపరేషన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈ దుంపల్ని వాటర్లోని నానబెట్టి కొంచెం పైన మట్టి అంతా కడిగేసుకోవాలి. తర్వాత పైన పొట్టుని చాకుతో కానీ కత్తిపీటతో కానీ మనం తీసేసుకోవాలి. దుంపల్ని ముందు వాటర్లో కడిగేసి తర్వాత మనం పొడిగుడ్డతో తుడిచేసి తర్వాత చూడండి, ఈ పీలర్తో కానీ కత్తిపీటతో కానీ మనం కట్ చేసుకోవాలన్నమాట. చూడండి, మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి. అలా మనకి లేస్ ఉంటాయి కదా, బంగాళదుంపలు చిప్స్ చేసుకుంటాను చూడండి, ఆ లేస్లు వచ్చినట్టుగా అలా కానీ లేదంటే రౌండ్ షేప్లో కానీ మన ఇష్టం, మనం ఏ షేప్ అయినా చేసుకోవచ్చు. నేను కత్తిపీటతోటి కట్ చేశానండి. ఈ కర్రపెండలం దుంప కొంచెం గట్టిగా ఉండడం వల్ల చాపర్తో కట్ చేస్తే సరిగ్గా రాలేదు. అందుకని నేను కత్తిపీటతోటి ఈ రెండు షేపుల్లోనే చేశాను. అంటే మనం కత్తిపీటతో ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా మనం కట్ చేసుకోవచ్చు. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని అది కొంచెం కాగిన తర్వాత ఈ చిప్స్ వేసేసుకోవాలి. చిప్స్ వేగడానికి మనకి ఎక్కువ టైం ఏం పట్టదండి. ఒక 20 to 30 సెకండ్స్లో, అంటే కొంచెం కలర్ చేంజ్ అయితే బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయితే, లైట్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయితే వెంటనే తీసియండి. అంతే. మరి బాగా వేగితే మనకి కొంచెం టేస్ట్ అనేది పెద్ద బాగోదన్నమాట. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, అలా వేగితే సరిపోతుంది. ఈ దుంపల్ని మనం ఎంత సన్నగా కట్ చేసుకుంటే మనకి అంత త్వరగా చిప్స్ అనేవి త్వరగా వేగుతాయి. టేస్ట్ కూడా బాగుంటుంది. బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక ప్లేట్లో పేపర్ వేసి అందులో ఈ చిప్స్ వేసేసుకోవాలి. అలా మిగిలిన చిప్స్ కూడా వేపేసుకొని ఇందులో వేసేసుకోవాలి. చాలా ఈజీ రెసిపీ అండి. చిన్నపిల్లలు అయితే మాత్రం చాలా బాగా ఇష్టపడతారు. వాళ్ళు మళ్ళీ మళ్ళీ చేయమంటారనమాట. తర్వాత మొత్తం అన్నీ వేపేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని అందులో కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసి బాగా కలిపేసుకోవాలి. ఇందులో మనం చాట్ మసాలా వేసుకోవచ్చు. మన ఇష్టం, మన టేస్ట్ తగ్గట్టు ఏ మసాలానా వేసుకోవచ్చు. నేను ఉప్పు కారమే వేసాను. చూడండి, ఎలా నేను పట్టుకుని విరగొడుతుంటే బాగా క్రిస్పీగా, క్రంచీగా, టేస్టీగా ఉన్నాయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఏపీ విశాఖ వంటిల్లు ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్.